విశ్వవాణి టీవీ ప్రేక్షకులకు యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో నేను ప్రత్యేకమైన వందనాలు ప్రేమపూర్వకంగా విశ్వవాణి పరిచర్య పక్షంగా కూడా తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగున్నారా? మనము సజీవులంగా ఉండి ప్రభువును ఆరాధిస్తున్నాము అంటే ఆయన ఉచితమైన కృప అని చెప్పి ప్రభు పేరిట నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాం. ప్రియులారా, విశ్వవాణి పరిచర్యను మీరు ప్రేమిస్తూ ఉన్నారు. పరిచర్య కొరకై మీరు భారభరితమైన ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అందును బట్టి ఈ పరిచర్య ముందుకు కొనసాగుతుంది అని చెప్పడానికి నా మట్టుకు నేను సంతోషిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఈరోజు ధ్యానం చేయబోయే అంశము కాపరి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి 23వ కీర్తనలో మనం చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించెనను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డుకర్రయు నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు ఒక సామాన్యమైన గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి. ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నియమించబడిన తరువాత ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటూ ఉన్నాడు. ఒకప్పుడు ఆయన గొర్రెల కాపరి, కానీ నాకు కూడా ఒక కాపరి అవసరం. నా కాపరి అయితే మరి నేను గొర్రెలను ఏ విధంగా నడిపించానో నన్ను కూడా నడిపించాలి అంటే నా పరలోకపు కాపరి నాకు అవసరమని గుర్తెరిగిన వాడై దేవుని యొక్క కాపురత్వం కిందికి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన స్వబుద్ధిని బట్టి, స్వనీతిని బట్టి, మనకున్నటువంటి ఆలోచనలు బట్టి నేనే వెళ్తాను, నేనే చూస్తాను, నేనే చేస్తాను అన్నటువంటి విధానంలో మనం కొనసాగుతూ ఉంటాం. కానీ నాకు ఒక కాపరి ఉన్నాడు. ఆ కాపరి కాపరత్వములో నేనుంటే ఆ కాపరి నన్ను జాగ్రత్తగా నడిపిస్తాడు, నన్ను విడిపిస్తాడు, నాకు తోడయుంటాడు, నన్ను ఆదరిస్తాడు, నన్ను బలపరుస్తాడు అన్నటువంటి ఆలోచన కలిగి ఉంటారు. ఒకవేళ కాపరిగా ఉన్నాడు అంటే సక్రమమైన మార్గంలో నడుస్తారు. కాపరి లేడు అంటే వారి ఇష్టానుసారంగా తిరిగేటటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా ఇష్టానుసారంగా తిరగడం ద్వారా వారి జీవితాల్లో ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకున్నట్లుగా భావించాలి అని చెప్పి ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కాపరి అంటే ఎవరు అని మనం ఆలోచన చేస్తే, కాపరి అంటే ఆయన కాసేవాడే కానీ కోసేవాడు కాదు. అలాగే కాపరి అంటే మేపేవాడే కానీ మేసేవాడు కాదు. కాపరి అంటే ప్రాణమిచ్చేవాడే కానీ ప్రాణము తీసేవాడు కాదు. కాపరి అంటే ఆదరించేవాడే కానీ అపహరించేవాడు కాదు. కాపరి అంటే ప్రాణం పోసేవాడే కానీ పారిపోయేవాడు కాదు. కాపరి అంటే పోషించేవాడే కానీ పిండుకునేవాడు కాదు. కాపరి అంటే నమ్మదగినవాడు, అంతేగాని అమ్ముకునేవాడు కాదు. కాపరి అనగా భద్రపరిచేవాడే కానీ భయపెట్టేవాడు కాదు. కాపరి అంటే కాపాడేవాడే కానీ కసాయివాడు కాదు. కనుక ప్రియులరా, కాపరి ఎలాంటివాడో మనం ఆలోచిస్తూ ఉన్నాం. నిజమైన కాపరిని కలిగి ఉంటే మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలున్నాయి. కానీ కొంతమంది నకిలీ కాపరులు కూడా ఉండి నమ్మించి మోసం చేసేవారు లోకంలో ఎంతోమంది ఉన్నారు. వాడే సాతానుడు, వాని యొక్క అనుచరులు. కాబట్టి మనము ఎవరిని కాపరిగా ఉంచుకున్నాం? దేవుణ్ణా లేకపోతే సాతానునా? కాబట్టి దేవుణ్ణి మన కాపరిగా ఉంచుకుంటే సన్మార్గంలో ఉంటాం. మరి సాతానును మన యొక్క కాపరిగా ఉంచుకుంటే మరి దుర్మార్గమైనటువంటి పనుల్లో మనం వెళ్ళేటటువంటి పరిస్థితి మనకు దాపరిస్తుంది. నీవు ఎవరి కాపరత్వంలో ఉన్నావు? యెహోవా మనకు కాపరిగా ఉంటే ఏమీ కొదవలేదు. దేవుని వాక్యంలో చూశాం, పచ్చిక గల చోట్ల పరుండజేస్తాడు. శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు. గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు భయపడవు అన్నాడు. కాబట్టి ప్రియులరా, ఇంత మంచి కాపరి మన జీవితంలో కలిగి ఉంటే ఎందుకు ఆయన కాపరత్వంలో మనం జీవించలేకపోతున్నాం?
ఎందుకు ఆయన కాపరత్వంలో నిలబడలేకపోతున్నాం? ఎందుకంటే మనకు స్వేచ్ఛ ఉండదనా? మనకు పాపం చేయడానికి అవకాశం ఉండదనా? లేకపోతే లోకంతో స్నేహం చేయడానికి అవకాశం ఉండదనా? చూడండి, మన ముందున్నటువంటి కాపరి ఆయన ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కాపరి. ఆయన ఎలాంటి వాడు అంటే ఒక మంచి కాపరి, ద గుడ్ షెపర్డ్. ఆయన ఎందుకు మంచి కాపరి అంటే మనల్ని రక్షించడానికి ఆయన మరణించాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో ఆయన గొప్ప కాపరి, ద గ్రేట్ షెపర్డ్. ఎందుకు ఆయన గ్రేట్ షెపర్డ్గా ఉన్నాడు అంటే మనల్ని నడిపించటానికి ఆయన జీవిస్తూ ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనంలో ఆ మాట వ్రాయబడి ఉంది. కనుక ప్రియులారా, ఇంకా ఆయన మన జీవితంలో ఎలాంటి కాపరిగా ఉన్నాడు అంటే ప్రధాన కాపరిగా ఉన్నాడు. ఎందుకు అంటే మనలను మహిమపరచుటకు ఆయన వస్తూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో ఈ యొక్క మాట వ్రాయబడి ఉంది. ఇలాంటి మంచి కాపరి, ప్రధాన కాపరి, గొప్ప కాపరి అయినటువంటి ఆయన కాపరత్వంలో మనము ఉండడానికి ఇష్టపడాలి. మంచి కాపరి, ప్రధాన కాపరి అయిన యేసయ్య మన ముందు ఉంటే మనము అటు ఇటు వెళ్ళే అవకాశం ఉండదు. చెడు వ్యసనాలకు వెళ్ళే అవకాశం ఉండదు. చెడ్డదారుల్లో నడిచే అవకాశాలుండవు. చెడు ప్రవర్తన కలిగి జీవించే అవకాశం మనకుండదు. ఎవరు చూసినా మనల్ని మంచివారు అంటారు. కాబట్టి మనము దేవుని దయలో, మనుషుల దయలో కూడా మంచి పేరు సంపాదించుకుంటాం. మంచివారంగా ఈ లోకంలో జీవిస్తాం. మరి రెండవదిగా మనం చూస్తే మనం కాపరి యొక్క అడుగుజాడల్లో నడవాలి. కాపరి ఎటువైపుకు నడిపిస్తే అటు వెళ్ళాలి. కొన్నిసార్లు మనం కాపరత్వంలోనే ఉన్నట్లుగానే నటిస్తాం, కానీ మన నోటి నుంచి చెడ్డ మాటలు మాట్లాడుతుంటాం. నీ నోటి నుంచి కృతజ్ఞతా వచనమే నీ ఉచ్చరించాలి, కానీ బూతులు కానీ సరసోక్తులు కానీ నీ ఉచ్చరింప తగదు అని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. కనుక నువ్వెలాంటి మాటలు మాట్లాడుతున్నావు? ఆయన అడుగుజాడల్లో నడిస్తే ఇలాంటి మాటలు మాట్లాడవు కదా. కాబట్టి మూడవదిగా ఆయన స్వరము వినేటటువంటి మనస్సు మనకుండాలి. కాపరి యొక్క స్వరం ఉంటే నువ్వు ఎక్కడ తప్పుటడుగు వేస్తున్నావో ఆ తప్పుటడుగులో నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. నాలుగవదిగా గొర్రెలకు గాయపరిచేటటువంటి అవయవాలు లేవు, కొమ్ములు లేవు, వాటికి చెవులు మాత్రమే ఉన్నాయి. అలాంటి సాధు స్వభావము మనకుండాలి. నీ మాటలు కానీ, నీ క్రియలు కానీ, నీ ప్రవర్తన కానీ ఇతరులను గాయపరిచే విధంగా ఉండకూడదు. కొంతమంది కత్తితో పొడవకపోయినా పర్వాలేదు, కానీ కత్తి పోటు వంటి మాటలు పలికి ఇతరులను హింసిస్తూ ఉంటారు. గొర్రెలకు కొమ్ములు లేవు కనుక గాయపరిచేటటువంటి స్వభావం లేదు. సాధు స్వభావం, అటువంటి సాధు గుణం మనం కలిగి ఉండాలి. ఐదవదిగా వాటి సంఖ్యాబలం, అవి 1000 ఉన్నప్పటికీ కూడా అవి వాటిని రక్షించుకోలేవు. ఎందుకంటే ఒక గొర్రె దూరింది అంటే ఎక్కడైనా ఒక ట్రైన్ కిందనో బస్సు కిందనో మిగతావన్నీ కూడా అదే దారిలో వెళతాయి. ఎందుకంటే వాటి సంఖ్య వాటిని రక్షించలేవు. కాబట్టి మన వెనకాల ఉన్నటువంటి డబ్బు కానీ, మరి మనకున్నటువంటి బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ మనల్ని ఎవరు కూడా రక్షించలేరు. మనల్ని రక్షించే రక్షకుడు ఒకరే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. సమస్త మానవాళిని పాపము నుంచి విమోచించడానికి దేవుడే మానవుడై భూలోకానికి వచ్చి యేసు ప్రభు అనే మరి నామధేయముతో ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయనే రక్షకుడు. ఆ రక్షకుని మరి నీవు కలిగి ఉండాలని చెప్పి ప్రభువు పేరిట ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాగే మరి గొర్రెలు స్వచ్ఛమైన నీటినే తాగుతాయి, మురికి నీరు తాగదు. అందుకే దేవుడు అన్నాడు, దప్పిగొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి అన్నాడు. ఆ నీళ్లు ఏమిటి అంటే, నేనిచ్చు నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొనడు. కల్తీ కలిగినటువంటి నీటిని కాదు మనం త్రాగవలసింది, మనం త్రాగేది మంచి నీటిని. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నిజముగా నీవు ప్రభువు యొక్క కాపరత్వంలో ఉంటే మంచి నీటిని సేవిస్తావు, ఆరోగ్యాన్ని కాపాడుకుంటావు. స్వచ్ఛమైనటువంటి అది ఆకుపచ్చని మొక్కల్నే తింటుంది, కానీ ఎండిపోయినవి పనికి మాలినవి తినదు. కనుక ప్రేమైనటువంటి వారలారా, నువ్వెలాంటి భోజనాన్ని చేస్తున్నావు? మంచి ఆహారము తిని సంతృష్టి కలిగి, నువ్వు బలము కలిగి, ఆరోగ్యము కలిగి ప్రభువును లేక కాపరిని స్తుతించే మంచి వ్యక్తిగా జీవించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఒకవేళ గొర్రె బురదలో పడిందనుకోండి, ఒక్క నిమిషం కూడా అది బురదలో ఉండే పరిస్థితి దానికి లేదు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఆ బురదలో నుంచి బయటికి రావాలనే ఆలోచన చేస్తూ ఉంది. చాలామందికి ఆ బురదలో ఉండడమే హాయిగా ఉంటుంది. కొంతమంది త్రాగడంలో ఉన్న సంతోషం,
కొంతమంది జూదమాడంలో ఉన్న సంతోషం, కొంతమంది దొంగతనంలో ఉన్న సంతోషం, అబద్ధమాడుటలో ఉన్న సంతోషం. అది బురద. ఆ బురదలో పడి అదే సంతోషం అనుకుంటూ ఉంటారు. నిజముగా నీవు గొర్రె స్వభావం కలిగి ఉంటే, నీవు రక్షింపబడి పాపక్షమాపణ పొంది పరిశుద్ధమైన జీవితము జీవిస్తూ ఉంటే, ఒకవేళ పొరపాటున బురదలో పడి ఉంటే, నీవు తప్పకుండా ఎప్పుడెప్పుడు బురదలో నుంచి బయటికి రావాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటావు. నిజమైన కాపరి అయిన ప్రభు కాపరత్వములో నీవు ఉంటే ఇలాంటి బురదలోనికి వెళ్ళవు. గొర్రెలను బలవంతంగా త్రోసినా కానీ బురదలో పడ్డానికి ఇష్టపడదు. కొంతమంది సాకులు చెప్తూ ఉంటారు. ఇదిగో ఆ వ్యక్తి చెప్పడం వల్ల ఈ పని చేశాను, ఆ వ్యక్తి నన్ను నడిపించడం వల్ల ఇక్కడికి వెళ్ళాను, ఈ పని ఈ వ్యక్తి చెప్తే ఇది చేశాను అని. కానీ వారికి తెలియక చెప్పారు. కానీ నీవెలా చేస్తున్నావు? నీవు నిజంగా యేసుప్రభు వారి కాపరత్వంలో ఉన్న గొర్రెవైతే తప్పించుకొని ఆ పని చేయకుండా బయటపడడానికి ప్రయత్నం చేస్తావు. లేదు అంటే పాపంతో రాజీపడి ఆ బురదలో పడ్డానికే ప్రయత్నం చేస్తావు. దాని నుంచి విడుదల పొందాలి అని చెప్పి ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒకవేళ కటికవాడు గొర్రె యొక్క మెడను నరకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మరి అక్కడి నుంచి తప్పించుకొని పోయే స్వభావము గొర్రెకుండదు. ఎందుకంటే ఆ తర్వాత నేనే నెక్స్ట్, నా మెడ కూడా నరుకు అని చెప్పి అది దగ్గరికి వస్తుందే తప్ప పారిపోయే స్వభావము లేదు. కాబట్టి ఒకసారి ప్రాణాలకు తెగించి పరిచర్యకు వచ్చావు అంటే మరలా వెనుదిరిగిపోయేటటువంటి పరిస్థితి నిజమైనటువంటి గొర్రెగా ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు కాపరత్వంలో ఉన్నటువంటి నీకు అలాంటి మనసు రాదు. చివరికి ప్రాణాన్నైనా పోగొట్టుకుంటావు, కానీ కాపరిని మాత్రం వదులుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇట్లా నీవు ఉండగలిగితే నిన్ను ఎట్లా మరి నడిపించాలో, నిన్నెట్లా ఆదరించాలో ఆ కాపరికి బాగా తెలుసు అన్న సత్యాన్ని గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. చూలు కట్టిన గొర్రెలను ఏ రీతిగా నడిపించాలో, చిన్న గొర్రె పిల్లలను ఏ విధంగా నడిపించాలో, అలాగే బలహీనమైన వాటిని ఏ విధంగా రక్షించాలో, ఏ రీతిగా సంరక్షించాలో, గాయపడిన వాటికి ఏ విధంగా కట్టుకట్టాలో, నడవవలసిన వాటిని ఏ రీతిగా తన భుజాలపై మోయాలో, ఇవన్నీ కూడా ఆయనకు బాగా తెలుసు. నువ్వు ఎవరి కాపరత్వంలో ఉన్నావు? అందుకే 139వ కీర్తన 16వ వచనంలో నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను అని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. మంచి కాపరి యొక్క కాపరత్వంలో, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కాపరత్వంలో నీవున్నప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను విడిపిస్తాడు. నువ్వు ఆలోచించాలి. కీర్తన గ్రంథం 34వ కీర్తన 10వ వచనంలో అంటున్నాడు, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగుంటాయేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. చూసారా, ఎంత మంచి సింహములైన ఆకలిగుంటాయేమో కానీ ఆయన నమ్ముకున్న వారికి, మనకు మరి ఎప్పుడు కూడా మరి ఏ మేలు కొదవ ఉండదని చెప్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరత తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎఫెసీ 3:20లో అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా ఇవ్వగలిగినటువంటి ప్రభువు కాపరి మన పక్షంగా ఉన్నాడు అన్న సత్యాన్ని మనం గమనించాలి. నిజంగా అట్లానే ఉండగలిగితే ఎన్ని క్రూర మృగాలు వచ్చినా, ఎన్ని సాతాను యొక్క శోధనలు వచ్చినా వాటన్నిటి నుంచి విడిపించి గొర్రెల దొడ్డి అనేటటువంటి నిత్య జీవంలో మనల్ని నడిపించగలడు. ఆయన కాపరత్వములో లేనటువంటి ఎంతోమంది అభాగ్యులు లోకంలో నశించిపోతున్నారు. వారందరి పక్షంగా మనము ప్రార్థన చేద్దాం. వారందరినీ ప్రభువు దగ్గరికి తీసుకురావాలంటే అక్కడికి వెళ్ళేవారు కావాలి, చెప్పేవారు కావాలి. కాబట్టి నీవు చెప్పగలిగితే చెప్పు, ప్రభువు దగ్గరికి నడిపించగలిగితే నడిపించు. ఒకవేళ చెప్పలేకపోతే, నడిపించలేకపోతే చెప్పేవారు, నడిపించేవారు విశ్వవాణి పరిచర్య పక్షంగా పరిచర్య జరిగిస్తున్న మిషనరీలు, సేవకులమైన మేము ఎంతోమంది సిద్ధంగా ఉన్నాం. ఒక సేవకుని పోషించడానికి ఒక గ్రామాన్ని దత్తు తీసుకొని 4,000 రూపాయలు చెల్లించి ఒక మిషనరీని మీ కుటుంబ పక్షంగా పంపిస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కాపరత్వములో లేనటువంటి వారిని ప్రభువు దగ్గరికి నడిపించి ఆయన కాపరత్వంలో ఉండగలిగే గొప్ప భాగ్యాన్ని కల్పిస్తారు. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో కాపరి గురించి స్పష్టముగా మీరు మాకు తెలియజేశారు. నైనా నీ కాపరత్వంలో ఉండే భాగ్యం మాకు దయచేయండి ప్రభువా. లోకంలో ఎంతోమందికి ఇటువంటి భాగ్యము లేదు. నీ కాపరత్వంలో లేకుండా
సాతాను యొక్క కాపరత్వంలో ఉండి లోకములో కలిసిపోతున్నారు నాయన. లోకములో చెడు వ్యసనాలకు బానిసలైపోతున్నారు ప్రభా. అనేకమైనటువంటి నాయన కుటుంబాల్లో శాంతి లేదు, సంతోషము లేదు, సమాధానము లేదు, నెమ్మది లేదు. నీ కాపరత్వములో ఉంటే శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తావు, పచ్చిక గల చోట్ల పరుండ చేస్తావు, గాఢాంధకారపు లోయలో సంచరించిన భయము లేకుండా నడిపిస్తావు. నీ కాపరత్వం కిందికి ప్రతి ఒక్కరూ వచ్చే భాగ్యము దయచేయమని మమ్మల్ని మీ కృపాస్తాలకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి సహాయం మనకు సర్వ పరిశుద్ధులకు సర్వదా సదాకాలము తోడయుండి నడిపించునుగాక.